మన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆల్ ద టైమ్, అన్ని వేళల్లో కూడా ఆయన నమ్మదగినవాడు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మనం ఆయన నమ్మొచ్చు. ఎలాగున్నప్పటికీ, ఏమైనప్పటికీ మనం ఆయన నమ్మొచ్చు. ఆయన చాలిన దేవుడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 15వ వచనం నుండి. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరాలన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వల్ల మనుషులు జీవించుదురు, వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుట కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనంలో గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములను నీవు పారవేసితివి. పాతాళమునకు నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతలు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నేను స్తుతించుదును. ఈ దినమున నేను సజీవుని నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు, యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరంలో తంతి వాద్యములు వాయింతుము. ఆమేన్. ఆమేన్. ఈ మాటలంతా కూడా హిజ్కియా కదా. ఎవరైనా హిజ్కియా, దేవుడు తన వాక్కును పంపి, అయ్యా నీ సమయం అయిపోయింది, ఇల్లును చక్కబెట్టుకో, నీ సమయం అయిపోయింది అని చెప్పినప్పుడు అతడు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని బిడ్డలారా, ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలన నేను ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఆమేన్. దేవుని సంగమా, నీ పరిస్థితి ఏమాత్రం బాగులేనప్పుడు, మిక్కటమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, వేదనల్లో దుఃఖంలో నువ్వు ఉన్నప్పుడు, నీకు జ్ఞాపకం ఉండవలసిన వాడు, నిజమైన వాడు, సత్యమైన వాడు, నిజంగా ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఆదరించగలవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. ప్రాణం పోతుంది, ఆయుష్ అయిపోయింది అన్న సమయంలో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడు ప్రార్థనని. మృతులు నిన్ను స్తుతించరు కదా ప్రభువా, పాతాళంలో నీకు స్తుతి కలుగుతుందా? మృతులు నిన్ను స్తుతిస్తారా? సమాధిలో దిగువారు నీ సత్యమును ఆశ్రయిస్తారా? సజీవులే కదా నిన్ను స్తుతించేది. దేవా, నా ఎడల కనికరపడము, కృపచూపుము అయ్యా. జీవిత దినములన్నీ యెహోవా మందిరంలో నేను వాయిద్యములు వాయింతును. చాలామంది జీవితాలలో దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా సంక్లిష్టమైన పరిస్థితి, గందరగోళమైన పరిస్థితి, అది వ్యాధి కావచ్చు, మరొక రకమైన సమస్య కావచ్చు, ఏదైనా మనుషులకు తటస్థించినప్పుడు వారి ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటున్నాయంటే లోకం వైపు వారు మరలుతున్నారు. జాగ్రత్తగా వినండి. నేను ఇంత భక్తిగా ఉన్నాను, నేను ఇంత నమ్మకంగా ఉన్నాను, నేను ఇంత ప్రార్థనా పరురాలుగా ఉన్నాను, నేను ఇంత ప్రార్థనా పరుడుగా ఉన్నాను, మరి నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది? కొందరు ప్రభు వైపు బలముగా ప్రభువుని ఆశ్రయిస్తున్నారు, కొందరు లోకం వైపు చూస్తున్నారు. నాకు ఒకరోజు ఒక సేవకుడు కాల్ చేశాడు, ఒక సేవకుడు ఫోన్ చేశాడు. అయ్యా, వారి ఆత్మీయ తండ్రి విజయవాడ ప్రాంతంలో జరిగినది ఇది. అయ్యా, మా పాస్టర్ గారు ఒక ఊరిలోకి వెళ్ళారయ్యా, ఆ ఊరిలో అన్ని చాతబడులు దయ్యాలు ఉంటాయ్యా, అంతా చాతబడులు దయ్యాలు ఇవే కార్యక్రమాలు జరుగుతాయి.
అక్కడికి వెళ్ళారు. ఏం జరిగిందో తెలీదు, ఈయననే ఒక దయ్యం పట్టుకుందయ్యా. చూడండి, ఇది హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ ఇది నిజంగా విషాదం, బాధ. ఒక పాస్టర్కి ఆ దురాత్మ పట్టేసింది. పట్టిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? నవ్వుతారు మీరు చెప్తే. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పైగా అంటాడంట, ఒరే మన ప్రార్థనలు ఉపవాసాలు అంటే ఎంత టైం పడుతుందో తెలియదు, ఇది ఇమ్మీడియట్గా రిలీవ్ కావాలంటే వాళ్ళే కరెక్ట్, వాళ్ళ దగ్గరికి పోతేనే కొంచెం తొందరగా నాకు విడుదల ఇస్తారు, ఇంకా నేను ఇది సమయం తట్టుకోనని చెప్పేసి అని వాళ్ళ దగ్గరికి పోయాడంట. అయ్యా అయ్యగారు, మా పాస్టర్ గారికి ఇలా అయిందయ్యా, మా పాస్టర్ గారికి ఇలా అయితే ఆయన మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విడుదల కోసం వాళ్ళతో ప్రయత్నం చేస్తున్నాడయ్యా. అసలు ఏంటిది, ఏం జరుగుతుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి మనం కదా? నా మాట వినపడుతుందా, మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ హిజ్కియా అనేటటువంటి భక్తుడికి, నాన్న నీ సమయం అయిపోయింది, నీ ఆయుష్ అయిపోయింది, ఇంకా నువ్వు వచ్చేయాలి నా దగ్గరికి, నువ్వు ఇంకేమన్నా సరి చేసుకునేటువంటి సరి చేసుకో, ఎవరికైనా సమాధానం చెప్పాల్సింది ఉంటే చెప్పు, ఎవరికైనా క్షమాపణ అడిగేది ఉంటే అడుగు, ఎవరితో సమాధాన పడాలో వారితో సమాధాన పడు, నీ సమయం అయిపోయింది, నీ ఇల్లును చక్కదిద్దుకో అని అంటే, ఆయన ఏం చేశాడు? ఇంత నమ్మిన దేవుడు నన్ను ఇంత ఇది చేస్తాడా అని ఇంకొక వైపు మొరపెట్టడం లేదు, ఇంకొక వైపు ఆయన కనులెత్తడం లేదు, ఇంకో వైపు ఆయన చూడటం లేదు. ఆయన చూసేది ఎటువైపు అంటే, దేవా నా ప్రార్థన ఆలకించు. మృతులు నిన్ను స్తుతిస్తారా ప్రవ్వా? సమాధుల్లో నీకు స్తుతి కలుగుతుందా ప్రవ్వా? నేను అనారోగ్యంతో ఉంటే, నేను చనిపోతే ఎవరు స్తుతిస్తారు నిన్ను? నేను బ్రతికున్నప్పుడే కదా నిన్ను స్తుతించేది. నేను నిన్ను స్తుతిస్తా ప్రవ్వా, నాకు ఇంకా ఆయుష్ ప్రభా. గోజాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఒక గోడ మూలన అలా ముఖం పెట్టేసుకొని ఏడుస్తున్నాడు. మరలా ప్రవక్తకు దేవుడి వాక్కు ప్రత్యక్షమై, నేను 15 సంవత్సరముల ఆయుష్ పెంచుతున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏమైనా నేను నా దేవుడిని విడిచిపెట్టను. ఆమేన్. ఇది మన తీర్మానమై ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. విడవకూడదు నాన్న. ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి పోరాటం ఎదురైనా, గొలియాతు లాంటి బలవంతుడు ఎదురైనా, గాలిలు అలలు తుఫానులు ఎగిసిపడినా నేను నా దేవుణ్ణి విడువను. ఎందుకంటే ఆయన నాకు చాలినవాడు, నమ్మదగినవాడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు ఆయన. మోడువారిపోయిన జీవితాలను చిగురింపజేసే దేవుడు ఆయన. నేను ఆయన విడిచిపెట్టను, నేను ఆయన గట్టిగా పట్టుకుంటాను. నాకు ఇంకా శ్రమ వస్తే నేను ఇంకాస్త గట్టిగా పట్టుకుంటాను, నాకు ఇంకా శోధన వస్తే నేను ఇంకాస్త దగ్గర అవుతాను. ఏది కూడా క్రీస్తు ప్రేమలో నుండి నన్ను వేరు చెయ్యలేవు. ఆమేన్. పౌలు అంటాడు, ఉన్నవైనను రాబోవే అయినను, మరి ప్రధానులైనను దూతలైనను, కనబడేవైనను కనబడకుండున్నవైనను, కష్టాలైనా సుఖాలైనా దుఃఖాలైనా మరి ఏవైనా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపలేవు. ఆమేన్. ఇది నాన్న దేవుని బిడ్డలారా, మన అంతరంగంలో అక్షరాలు ఎలా అంటే స్థిరమైన అక్షరాలతో రాయబడాలి. ఆమేన్. ఈ శరీరంలో ఈ ప్రాణం ఉన్నంత వరకు నాకొక్కడే ప్రభు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. నాకొక్కడే నా తండ్రి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్కడే నా రక్షకుడు, ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఒక్కని వైపే చూచెదను, ఒకడికే మొరపెట్టెదను, ఆ ఒక్కడే నా కర్త, నా దేవుడు, నా యజమానుడు, నా రక్షకుడు, నా విమోచకుడు. దేన్నైనా మార్చగలడు. ఒకవేళ మారిస్తే మార్చని, మార్చకపోతే మార్చకపోని, కానీ ఆయనే నా దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన పరిస్థితి. అగ్నిగుండం అంటేనే ప్రమాదం.
కదా. అగ్నిగుండం అంటేనే ప్రమాదం. అగ్నిగుండంలో పడేస్తే కాలిపోతారు, బూడిదైపోతారు. అలాంటిది ఒక్క అగ్నిగుండమును 7 రేట్లు పెంచాడు రాజు. ఆ అగ్నిగుండాన్ని 7 రేట్లు పెంచండి. అగ్నిగుండం ఎంత వేడిగా మారిందంటే అగ్నిగుండం దగ్గరికి ఎవరన్నా వెళ్తే కాలిపోతున్నారు. ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుంది. అగ్నిగుండం దగ్గరికి వెళ్తే కాలిపోతున్నారు వాళ్ళు, ఆ వేడి తగిలి చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ అగ్నిగుండంలో కొందరి భక్తులను పడవేద్దామని వెళ్ళి వాళ్ళని అందులో పడవేసే క్రమంలో వాళ్ళు కాలిపోయి చనిపోయారు. అంటే అగ్నిగుండం ఎంత వేడిగా ఉంది, ఎంత భయంకరంగా ఉంది. అటువంటి అగ్నిగుండంలో 3 భక్తులను, యవ్వనస్తులను, షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఈ 3 నాన్న మీరు ఆ ప్రతిమకు నమస్కరిస్తారా, మీరు హ్యాపీగా ఈ దేశంలో ఉండొచ్చు. ఏ ప్రతిమ? రాజు ప్రతిమ. ఆ ప్రతిమకు నమస్కరిస్తారా, మీరు హ్యాపీగా ఈ దేశంలో ఉండొచ్చు. ఒకవేళ నమస్కరించకపోతే మీరు అగ్నిగుండంలో పడవేయబడతారు. రాజా, నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మేము జవాబుదారులం మా ప్రభువుకి. ఆమేన్. నన్ను గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కానీ మీరు జాబ్ చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా, నేను క్లినిక్లో చెప్తాను, పేషెంట్లతో మాట్లాడుతారు, వాళ్ళతో ఒరే బాబు మీకోసం కాదురా నాయన నేను జెన్యూన్గా ఉండేది. కనపడుతుందా టేబుల్ మీద? ఏంటిది సార్? బైబుల్స్. ఆయనకు నేను జవాబుదారిని. మీతో నేను మాట్లాడుతున్న మాట ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయన వింటున్నాడు. మీకు ఏది చెప్తున్నాను ఆయన వింటున్నాడు. నేను ఆయన నమ్మిన వ్యక్తిని, ఆయన నామంను ధరించిన వ్యక్తిని, ఆయన 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 మాటల్ని బోధించే పాస్టర్ని. నేను మీ గురించి తగ్గించట్లా. మీరు అనుకోవచ్చు సార్ మీరు ధర్మాత్ములు సార్. నేను ధర్మాత్ముని అయింది ఈయన వల్ల. సార్ మీ అటువంటి డాక్టర్ లేడు సార్. ఏం చెప్పకు, ఈయన వల్ల. ప్రైజ్ ది లార్డ్. మనలో మంచి ఉన్నా, పరిశుద్ధత ఉన్నా, యథార్థత ఉన్నా అది క్రీస్తును బట్టి, క్రీస్తు వలనే, క్రీస్తు కొరకే. ఇంకా వేరేది లేదు ఛానల్ మనకు, అంతే. ఈ 3 యవ్వనస్తులు బలంగా నిలబడ్డారు. నీకు జవాబు చెప్పాలన్న చింత కూడా లేదు నెబుకద్నెజరు. హే, ఎవరిని నెబుకద్నెజరు అన్నావు? రాజునే. ఎవరికి రాజు? రాజ్యానికి రాజు కావచ్చు, ఇప్పుడు మాకు ఆయన రాజు కాదు. హల్లెలూయా. మా రాజు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏలినవాడా ఎన్ని పాదాలు పట్టుకుంటారు, పాదపూజ చేస్తారు. ఏం చెప్తే అది చిత్తం ప్రభువా అని వింటారు. కానీ వీళ్ళు మాత్రం సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే వారి ఆలోచన దేవుడి మీద మాత్రమే ఉంది. వీరు ఏ రాజు అయితే ఉన్నాడో, ఏ రాజుతో ఉన్నవారు ప్రణాళికలు చేశారో వారందరూ కూడా వీరు ఆ ప్రతిమకు మొక్కాలనే యొక్క గురితో ఉన్నారు. కానీ నా ప్రభువుకు తప్ప ఏ ప్రతిమకు మేము మొక్కము అనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. చివరికి అగ్నిగుండంలో పడేశారు. ఆ పడవేసే క్రమంలో ఎంతమంది వాళ్ళు ఎవరో తెలుసా? బలవంతులు, వీరుల్లాగా సూరుల్లాగా ఉన్న వాళ్ళే ఈ 3 తీసుకెళ్ళి పడేశారు. నెబుకద్నెజరు రాజు దగ్గర సైన్యంలో ఉన్న మంచి కండపుష్టి, దేహపుష్టి గలవారే ఈ 3 తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. ఆ పడేసే క్రమంలో ఆ సెగలు తలిగి వీళ్ళు చనిపోయారు. తీరా చూస్తే ఈ 3 అందులో పడ్డారు. అందులో 4 తిరుగుతున్నారు లోపల అగ్నిగుండంలో. దేవుడికి స్తోత్రం కలుగునుగా. 4 తిరుగుతున్నారు లోపల. పైగా కట్లు కట్టి పడేస్తే కట్లు లేవు లోపల. కట్లు ఏమైపోయినాయో తెలియదు. 4 కనపడుతున్నారు. మంత్రి, మనం ఎంతమందిని అగ్నిగుండంలో పడేసాం? రాజా, 3నయ్యా. మరి నాకెందుకు 4 కనపడుతున్నారు అగ్నిగుండంలో? 4వ వాడు దేవదూత వలె ఉన్నాడు. ఏమై ఉంటుంది? ఏమైతే అయ్యింది? వాళ్ళు లోపల సంచరిస్తున్నారు. వాళ్ళ కట్లు ఏమయ్యాయి? వాళ్ళ పరిస్థితి, వాళ్ళు బయటకు తీసుకురండి అంటే వాళ్ళ వెంట్రుకలు కాలలేదు, వాళ్ళ బట్టలలో ఆ నిప్పుల యొక్క వాసన కూడా లేదు. ఆమేన్. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అన్నారు, మా దేవుడు కాపాడగలడు. ఒకవేళ కాపాడకపోయినా మేము ఆయనకే సాగిల పడతాము తప్ప నీ ప్రతిమకు మొక్కము.
హిజ్కియా నీ సమయం అయిపోయింది, నువ్వు వచ్చేయాలి, ఇక నీ ఇల్లుని చక్కబెట్టుకో. ఓ ప్రభా, ప్రభా నాకు సమయం ఇయ్యు ప్రభా, నేను ఇంక ఉండాలి ప్రభా. ఒక చోట ఎవరో హింసిస్తుంటే, ఎవరో బాధ పెడుతుంటే ఈయన వైపు చూస్తున్నారు, వారు రక్షింపబడ్డారు. ఒక చోట ఈయనే చెప్తున్నాడు, నాన్న నీ సమయం అయిపోయింది, అయ్యా నాకు ఇంకా కావాలి, నేను ఉండాలనుకుంటున్నాను. అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో ఉండి వాళ్ళని అగ్నిగుండంలోంచి బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియాను 15 సంవత్సరాలు నీ ఆయుష్ను పొడిగించానని చెప్పి ఆయన ప్రవక్త ద్వారా కబురు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన్ని నమ్మటం అంతే, ఇంకేం లేదు, ఇంకా వేరే మాట లేదు. ఆయన నమ్మాలంతే. నిన్న సాయంత్రం దేవుడి చిత్తం అయితే ఇప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తారు. నిన్న సాయంత్రం వచ్చారు. ఏం పేరు నాన్న నీ పేరు? యశోద. వాళ్ళు ప్రభుని నమ్మిన వాళ్ళే, ఒకానొక దినాలలో బాప్తిజం పొందిన వాళ్ళే. ఒక 10 సంవత్సరాలు అయిపోయింది బయటికి వచ్చారు, బయటి ప్రపంచంలో బ్రతుకుతున్నారు. భయంకరమైన రోగాలు, వ్యాధులు తరుముతున్నాయి వాళ్ళని, తరుముతున్నాయి, భయంకరంగా పీడించబడుతున్నారు. నిన్న రాత్రి నా దగ్గర వచ్చారు, ఏడ్చాడు వాళ్ళ ఆయన కిరణ్. బాగా ప్రేమిస్తాడు నన్ను, సార్ 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 అని చాలా అభిమానిస్తాడు నన్ను. నీదైనే సార్ అంటాడు. అందుకే ఒక్కసారి యేసయ్య దయ వాళ్ళకి కావాలని అనిపించింది నాకు. నిన్న రాత్రి చాలా ఏడ్చేశాడు చిన్నపిల్లోళ్ళలాగా. ఒకప్పుడు వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత యేసయ్యని విడిచిపెట్టేశారు, బయటకు వచ్చారు. ఇప్పుడు అర్థం కాని అంతు చిక్కని రోగాలు వెంటాడుతున్నాయి. హాస్పిటల్లో అడ్మిట్ చేసినా, ట్రీట్మెంట్లు చేసినా, ఎన్ని టెస్టులు చేసినా ఎందులో ఏం రావట్లా, అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తున్నాయి. ఒక్క మాట చెప్పాను, రేపు పొద్దున చర్చికి రండి అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. వచ్చారు. నేను యేసయ్యతో మాట్లాడుకున్నాను. నాకేం తెలియదు, ఏది ఉందో అది రావాలి బయటికి, అంతే. ఆమేన్. హల్లెలూయా. ఏది ఉందో అది రావాలి బయటికి. ఏ రిపోర్ట్లకు దొరకట్లా, ఏ జబ్బుకు దొరకట్లా. నిన్నటి నుంచి వేదన నాకు, రాత్రి నుంచి దుఃఖం, ఏడుపు. ఎందుకంటే నీ బిడ్డలు ప్రభా నేను నమ్మారు, బయటికి వెళ్ళిపోయారు, సరే పీడించబడుతున్నారు. ఆయన ఏడుస్తున్నాడు, ఏ రాత్రి చనిపోతుందో నాకు తెలియట్లేదన్నా. ఒక గుండు పిండి కింద పడితే కూడా నేను లేస్తున్నాను, ఒకవేళ మీ ఊపిరి ఆగిపోతుందా, ఏమవుతుందో అర్థమవుతుంది. ఎందుకంటే డాక్టర్లు ఏం చేయలేకపోతున్నారు. హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది, ఇంటికి వచ్చింది, ఇంకేం చేయగలుగుతారు? చిన్న చితక హాస్పిటల్ కాదు, పెద్ద హాస్పిటలే. అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తాయి, ఏం అర్థం అవుతలా, గందరగోళమైన పరిస్థితి. ఏడిస్తే ఆ ఏడుపు నిజంగా నేను కూడా ఏడ్చేసాను అంతే. ఈరోజు రావడమే. ఆమెకు తెలియదు ఆ విషయం. రేపు టెలికాస్ట్ అవుతుంది మన ఛానల్లో. ఎప్పటి నుంచి ఉన్నది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమేమి రోగాలు పెట్టిందో చెప్పుకొచ్చింది ఇంకా బయటకు వచ్చి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నావు నువ్వు అంటే, చంపేస్తా, తీసుకుపోతా. ఎక్కడికి వచ్చి ఏం చెప్తున్నావు నువ్వు? ఇక్కడ దాకా వచ్చే వరకే, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతా అనే మాటలు లేవు ఇంకా. హల్లెలూయా. నిజానికి ఆమెకు ప్రార్థన చేయాలి, వాళ్ళ పాపకు ప్రార్థన చేస్తున్నాను, ఈమెలోంచి బయటకు వచ్చేసి వాళ్ళ పాపకు ప్రేయర్ చేస్తున్నాను, వాళ్ళ పాపకు ప్రార్థన చేస్తుంటే ఈమెలోంచి బయటకు వచ్చేస్తుంది ఇంకా. నేను మీకు ఇదివరకే చెప్పాను, మీకు పరిచయం చేస్తాను దయ్యాలని. లాస్ట్ వీకే ఇంకా 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 వందల వేల దయ్యాలను పరిచయం చేస్తా. అయితే అవి ఎక్కడ స్థావరాలు నిలుపక అవి సముద్ర అడుగు భాగంలో బంధింపబడినట్లుగా పరిచయాలు చేస్తా. ప్రైజ్ ది లార్డ్. అంతే. ఏం వ్యాధి పెట్టింది, ఏ రిపోర్ట్లకు దొరకట్లా, అది చెప్పింది దాని వ్యాధి పేరేందో, ఎక్కడ పెట్టిందో చూపిస్తుంది. అర్థమవుతుందా? దేవుడి సామర్థ్యం ఇది. ఆమేన్. దేవుడి శక్తిది. ఇంకా మనము చాలా 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 చూడవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.